హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఇదైతే నిన్నటి వ్లాగ్ అనమాట. ఇక్కడ నేనైతే చింతపండు నానేస్తున్నాను. పిల్లలకి చింతపండు పులుసు కలిపి పెడదామని చెప్పి. ఎందుకంటే ఎప్పుడైనా కూర చేయనప్పుడు అలా ఈ పులుసు అనేది ఫ్రిడ్జ్లో ఉంటే రెడీగా పిల్లలకి లంచ్ బాక్స్ కట్టించేయచ్చు అని చెప్పి అయితే చేసి పెడదామని చెప్పి చింతపండు అయితే నానేస్తున్నానండి. మీకైతే ఈ వీడియోలో ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్తాను. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంక ఈరోజు అయితే ఆకుకూర తీసుకున్నానండి. మాకు ఇంటి దగ్గరికే వస్తారనమాట ఆకుకూర. ఆయన దగ్గర ఆకుకూర, ఈ పొనగంటి కూర అయితే తీసుకున్నాను. ఆకుకూర అయితే పప్పు పెట్టేశాను అనమాట. ఇది పిల్లల స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను చేసిన చిన్న చిన్న పనులు అయితే షూట్ చేశాను. ఇక్కడ అన్నం చూసారా, ఇవైతే బాస్మతి రైస్ అండి. ఒకసారి డీమార్ట్కి వెళ్ళినప్పుడు బాస్మతి రైస్ ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాము బిర్యానీ చేసుకుందామని చెప్పి. కానీ ఇంటికి వచ్చి చూసిన తర్వాత ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి చూస్తే అంతా నూకలేనండి. అంటే బాస్మతి రైస్ అంతా ఇరిగిపోయి ఉన్నాయన్నమాట. ఈ ఫోటో చూసారా, ఇదేనండి గుడ్ న్యూస్. ఏంటంటే మా వారు హైదరాబాద్కి వెళ్ళారని చెప్పాను కదా, స్థలం కోసం కొంచెం అమౌంట్ అయితే కట్టేసి వచ్చారనమాట. అక్కడ వాళ్ళు కట్టినప్పుడు ఫోటో అయితే తీసుకున్నారు. ఇంకొంచెం అమౌంట్కి ఒక 4 months అలా టైం పెట్టుకొని వచ్చాడనమాట. నేనైతే చూశాను, పోయినసారి చూశాను కదండి. ఇంకా నాకు కూడా నచ్చింది. అది యాదాద్రి టెంపుల్ దగ్గర డెవలప్మెంట్ అవుతుంది పిల్లలకి ఫ్యూచర్ కోసం అని చెప్పి కొంచెం రిస్క్ తీసుకుందాం అన్నమాట. ఎందుకంటే రిస్క్ తీసుకోకపోతే మనల్ని అవమానించిన వాళ్ళకి మనం గుణపాఠం చెప్పాలి కదండి. మాకు ఎన్ని కోట్లు ఉన్నాయో వాళ్ళు రేపు మేము వాళ్ళు లెక్కేసుకున్నప్పుడు తేల్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు కొంచెం కష్టమైనా చేస్తున్నాం అన్నమాట. లేకపోతే ఉన్న దానితోనే సర్దుకోవచ్చు. మేమిద్దరం ఎక్కడైనా బతికేస్తామండి. అవే ఉండాలి ఇవే ఉండాలని ఏమి అనుకోమన్నమాట. కానీ ఉండాలి, ఎందుకంటే మన రిలేషన్స్లో మనకి కొంచెం విలువ ఉండాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ ఉండాలి. ఇంకా నేనైతే ఆకుకూర పప్పు అయితే చేసేసానండి. అన్నం అయితే అత్తేసరి అయితే పెట్టలేదు, వంచాను ఎలా వస్తాయో అని చెప్పి. అన్నం బాగానే వచ్చింది. ఇంకా బిర్యానీకి అయితే అవి బాస్మతి రైస్ సరిపోవు అనమాట. బాగా చిమిడిపోతుంది బిర్యానీ చేస్తే. ఇంక అందుకని ఎందుకు అని అన్నం వండేస్తున్నాను, అయిపోతాయని చెప్పేసి. ఇంక నంచుకొని అయితే ఉప్పుమిరకాయలు అయితే వేయించాను. ఆమ్లెట్ అయితే వేసాను అనమాట. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు అయితే వేయట్లేదు, ఇంక వాళ్ళు తింటారని చెప్పి. ఇంక ఇప్పుడు మధ్యాహ్నం కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంక అందుకని ఆమ్లెట్ అయితే వేస్తున్నాను అనమాట. ఇంక అన్నం తినేసి ఇద్దరం నెల్లూరుకి అయితే బయలుదేరామండి. ఏందో ఆర్డర్ పెట్టారంట, అది అడ్రస్ నెల్లూరుకి వచ్చింది. ఇంకా అందుకని దాన్ని తీసుకుందామని చెప్పి నెల్లూరుకి అయితే వెళ్ళాము. దీనికోసమేనండి వచ్చింది. ఇంక దీన్ని తీసుకొని ఐస్ క్రీమ్ అయితే తినేసి ఇంటికి అయితే వెళ్ళాము. ఇక్కడ నేను కూర్చొని వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇంకా మా వారైతే ఆయన పని ఆయన చేస్తూ ఉన్నాడు. ఇంకా ఐస్ క్రీమ్ అయితే తినడానికి బాబు ఐస్ క్రీమ్కి అయితే వచ్చాము. ఇది మొన్న ఆర్డర్ చేసిందేనండి, మళ్ళీ ఇప్పుడు కూడా అదే ఆర్డర్ చేస్తాము, బాగుంది అని చెప్పేసి. తప్పుగా అయితే అనుకోవద్దండి, మొన్న ఇల్లు కొన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు దానికి అవన్నీ కొనాలి. ఎందుకంటే మమ్మల్ని అవమానించిన వాళ్ళ కోసం మనం గుణపాఠం చెప్పాలి కాబట్టి ఇంత కష్టమైన చేస్తూ ఉన్నామన్నమాట. ఇంక సంతపేటకి అయితే వచ్చాము. షాప్లోకి కొన్ని సరుకులు అయితే తీసుకుందామని చెప్పి తీసేసుకొని ఇంటికైతే వచ్చేసి ఇంకా బయట అయితే ముగ్గేస్తున్నాను. ఈయనైతే పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్కి అయితే వెళ్ళాడు. ఇంకా ఆయన వచ్చేలోపు నేను బయట ముగ్గేసేసి కాఫీ అయితే పెట్టేశాను. ఈ మధ్య చాలా మారానండి నేను. ఇంతకుముందు ఎవరైనా ఒక మాట అంటే తిరిగి వాళ్ళకి వెంటనే సమాధానం చెప్పేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే మాటతో కాదు, మనం మెదడుతో సమాధానం చెప్పాలి అని చెప్పేసి ఎక్కడికక్కడ గమ్ముగైపోతుందని అనమాట. అప్పుడంటే వయసు చిన్నది, ఆలోచించుకోకుండా అనేసేదాన్ని. ఇప్పుడైతే కొంచెం ఆలోచిస్తున్నాను, టైం వచ్చినప్పుడు చెప్పొచ్చులే అని చెప్పి. ఇప్పుడే అన్నీ ఏం పెద్దగా పట్టించుకోవట్లేదండి. నా ఫ్యామిలీ, నా పిల్లలు,
నా వీడియోస్, నా పని అంతవరకే చూస్తున్నాను అనమాట. ఎవరేమన్నా అస్సలు పట్టించుకోవట్లేదు, అనుకుంటే అనుకున్నారులే అని చెప్పేసి కామ్గా అయిపోతున్నాను అనమాట. ఇంక ఇదైతే ఈరోజు మార్నింగ్ అండి. ఇప్పుడు పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళిపోయారు. పాలైతే పెట్టాను, కాఫీ తాగుదాం అని చెప్పేసి. ఇంక బయటకు వచ్చి మిషన్ అయితే తుడుస్తున్నానండి. మిషన్ కాయలు వేసేయాలి, పని అంతా అయిపోయింది. పిల్లలకు క్యారేజ్ పెట్టాను, పొనగంటాకు తాలింపు అయితే చేసి పంపించానండి. ఇంకా మాకైతే మధ్యాహ్నం వండుకోవాలి. ఇంకా నేను నైట్ ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను, ప్లెయిన్ బ్లౌజ్, అది కుట్టాలి. ఇంకొక శారీ అయితే వచ్చింది కుట్టమని చెప్పి, దాన్ని కూడా ఇప్పుడే కుట్టేద్దాము, మళ్ళీ ఆదివారానికి ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారు అని చెప్పేసి అనుకుంటున్నాను. అది కూడా హెల్త్ కొంచెం బాగలేదు, గొంతు నొప్పిగా ఉంది. అందుకని ఇప్పుడు కొంచెం బాగానే ఉంది కదా, మరీ బాగలేకుండా వస్తే మళ్ళీ మిషన్ ఎక్కలేనని చెప్పి ఈరోజే కుట్టేద్దాం దాన్ని కూడా అనుకుంటున్నాను. మరి ఎంతవరకు కుట్టాలో చూడాలి. ఇదండి ప్లెయిన్ బ్లౌజు. ఇది కుట్టిన తర్వాత దాన్ని కట్ చేసుకుంటాను. ఈ శారీ చూసారా, బాగుంది శారీ అయితే, లైట్ కలరు. ఈ బ్లౌజ్ అయితే నేను కుట్టిందేనండి, నేను కుట్టిందే, బాగా ఫిట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు నాకు ఆది బ్లౌజ్గా ఇచ్చారనమాట. ఇలాంటప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనం కుట్టిన బ్లౌజే మనకి ఆది బ్లౌజ్గా వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇదైతే నేను కుట్టానండి, మొన్న జనవరి 1కి కావాలి కుట్టించాను. అది బాగుంది అని చెప్పి దీన్ని అదే పెట్టమని చెప్పి ఇచ్చారు. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్.